ఫొటోస్ తీసుకునేవారు తప్పనిసరిగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. చూడండి, వచ్చిన వాళ్ళంతా కూడా స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఇటుగా జారి పడిపోతూ ఉంటారు. బోట్కి అయితే బ్రేకులు లేవు, ఆగదండి. మళ్ళీ బోట్ రౌండ్ తిరగడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటుగా రైలింగ్ సైడ్ వెళ్ళకండి. సెల్ఫీలు అని చెప్పేసి రైలింగ్ మీద సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారండి. దయచేసి సెల్ఫీలు పిచ్చి పక్కకు పెట్టండి. బోట్లోనే ఎవరు కూడా సెల్ఫీలు అంటే తీయకండి. శివర్లు అనుకుంటే బోట్లో చేరి ఫోటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. రైలింగ్ సైడ్ వెళ్ళకండి ప్లీజ్. సార్ అక్కడ కూర్చొని డ్యాన్స్ చేస్తారు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. మౌనిగా పాట పెట్టి డ్యాన్స్ చేస్తారు. కొంచెం కూర్చొని జరుపుకోండి. అక్షిత ఇట్లా సార్ మీరు ఎక్కడైనా ఇక్కడే కూర్చోండి. పిల్లలు అన్న దగ్గరికి డ్యాన్స్ చేస్తున్నారు. పైన ఉండిపోక దగ్గర. నీ పేరేంటి చెప్పు. దిద్దు. ఒకసారి దిద్దు గట్టిగా మీరు చప్పట్లు కొట్టండి. ఒకసారి చప్పట్లు కొట్టండి సార్. మనం చూడకండి. ఎక్కడి నుంచి వచ్చావు? ఇంటికాడ నుంచి కాదా? ఓకే, నీకు పెళ్ళయిందా? అయిందంట. మీరు మళ్ళీ తమ్ముడు చప్పట్లు కొట్టవచ్చు. ఎంతమంది పిల్లలు? ఇద్దరా ముగ్గురా? రెండా మూడా పిల్లలు? అన్నిటికీ ఇద్దరు అంటాను. చప్పట్లు కొట్టుకోవచ్చు. ఓకే, పిల్లలు ఒంటరిగా వాళ్ళని నేను చెప్పానండి. సార్ కూర్చొని కొంచెం సరిపోతుంది. అది ఎక్కిండా పైన పోమని ఏమండి దయచేసి లెఫ్ట్ లో ఏమండి లెఫ్ట్ లో ఉన్న పైకి రమ్మని చెప్పండి సార్. ఒకసారి బోట్ అంతా వన్ సైడ్ అవుతుంది. మన బోట్ పొడవు ఎక్కువ వెళ్తే తక్కువ అండి. బోట్ బ్యాలెన్స్ సెట్ చేయాలి ప్లీజ్, రిక్వెస్ట్ అండి. ఏంటి ఒకసారి గుంపులుగా వెళ్ళకండి సార్ రైలింగ్ సైడ్. ఓకే, మరి ఇక్కడ నుంచి మనకి పాపి